యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని కారణం. ఆయన చిందించిన నాడు దేవుడు చేసిన ఒప్పందం ఉంది, ఆ ఒప్పందమే మనల్ని బతికించేస్తుంది. మనం ప్రతి ఆదివారం తీసుకునే రొట్టె ద్రాక్షరసం ఉంది, దేవుడు చేసిన ఒప్పందం కిందకి నిన్ను తీసుకొస్తుంది. అప్పుడు దేవుడు నీ ముఖం చూసాడు, ఈవిడే తీసుకుందా రొట్టె ద్రాక్షరసం, అయితే నేను మాటిచ్చిన ప్రకారం ఈమె పాపాలు నేనేం చేస్తాను, అది అన్నమాట జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఓహో అయితే ద్రాక్షారసం రొట్టె ఉంది, మనం ఎన్ని పాపాలైనా చేయొచ్చు. ఇది చల్లదండి. ఇది ఎందుకు చల్లదంటే దేవుడు తెలియక చేసిన వాడిని క్షమిస్తాడు. తెలిసి రక్తం ఉంది, శరీరం ఉంది, ప్రాబ్లం లేదు, వారం అంతా నా ఇష్టం వచ్చినట్టు తిరిగి వస్తాను, ఆదివారం వచ్చి రొట్టె ద్రాక్షను తీసుకోగానే దేవుడేనా అమాయకుడు? దేవుడేనా అమాయకుడు? అపరాధములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకోవాలా, ఒప్పుకొని విడిచిపెట్టాలా. కానీ క్రైస్తవులు ప్రతి ఆదివారం వచ్చి ఒప్పుకుంటుంటారు. అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టలేదు, ఈ వారం చేశారు కాబట్టి ఒప్పుకుంటారు, మళ్ళీ వారం చేస్తారు కాబట్టి నో, ఇది చల్లదు. పాపములను దాచిపెట్టకు, ఒప్పుకొని విడిచిపెట్టు. ఇప్పటి వరకు నువ్వు చేసిన ఈ భూమి మీద చేసినవన్నీ తీసివేయడానికి యేసు రక్తం. కొన్నిసార్లు బలహీనుడు అనుకోకుండా దేవుళ్ళకి వచ్చాక కూడా అనుకోకుండా పాపంలో బలహీనతలో పడిపోయావు. మనసు మారిపోవాలని మనసుందా? పశ్చాత్తాపడ్డావు? అయితే రా, ప్రభు రక్తం అప్పుడు కూడా ఆ రక్తం నీకు అప్లై అవుతుంది. అలా కాకుండా హృదయపూర్వకంగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, యేసు ప్రభు రక్తం దగ్గుమంది అనుకున్నావు, వేసుకున్నప్పుడల్లా తగ్గడానికి అలా ఆలోచించావంటే మాత్రం నీ పాపాన్ని దేవుడు